జై గురుదత్త, శ్రీ గురుదత్త. తుని తపోవనం పీఠాధీశ్వరులు సచ్చిదానంద సరస్వతి మహాస్వామిజీ వారు ఈరోజు బ్రహ్మీభూతులయ్యారు. ఈ వార్త తెలిసి మనస్సుకి చాలా కష్టమైంది. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి కూడా వారు చాలా ఆప్తులు, చాలా దగ్గరి సంబంధం. 80వ పుట్టు పండుగ సందర్భంగా మైసూరు కూడా వారు వచ్చారు. అప్పుడు వారికి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నేను రావాల్సిందే అని చెప్పి స్వామిజీ వారిని మైసూరులో చూడాల్సిందే అని చెప్పి వారు వచ్చారు. అంత ప్రీతిగా ఆశ్రమం విషయంలో, దత్తపీఠం విషయంలో వారు ఉండేవారు. ఎప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో మేము పర్యటన చేస్తున్నాం. వారు శిష్యుల్ని పంపించి ఎలా ఉన్నారు ఏమిటి అని కనుక్కోవటం, ఇలా ఇంత చాలా ఆప్యాయంగా ఉండేవారు. స్వామివారు ఈరోజు బ్రహ్మీభూతులయ్యారు. ఇది చాలా కష్టకరమైనటువంటి వార్త, అందరికీ జీర్ణించుకోలేనటువంటి వార్త. ఇంకా వారు ఉండి ఎంతో మందికి మార్గదర్శకం చేయవలసి ఉంది. కానీ జ్యోతిస్వరూపంగా యతీశ్వరులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మనం బ్రహ్మీభూతులు అని చెప్పేది. కనుక వారి భక్తులు, వారి అనుయాయులు అందరూ కూడా ధైర్యంగా ఈ గురు వియోగాన్ని తట్టుకొని, చాలా కష్టమైనది గురు వియోగం తట్టుకోవటం అనేది చాలా కష్టం, కానీ దీన్ని తట్టుకుని వాళ్ళు, ఆ భక్తులు, శిష్యులు అందరూ కూడా నిలబడి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆశ్రమాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ, వారు మనస్సులో ఏదైతే సంకల్పాలు చేశారో వాటన్నిటినీ కూడా వీరు నిర్వర్తిస్తూ గురువుగారికి తృప్తిగా, ఆనందంగా ఉండే విధంగా వీరందరూ కూడా ఉండేట్టుగా ఆ భగవంతుడు, పరమాత్మ అందరినీ కూడా అనుగ్రహించాలి. దత్తాత్రేయ స్వామి యొక్క కృప భక్తులకి, వారి భక్తులకి, శిష్యులకి అందరికీ కూడా ఉండాలి. ఈ గురు వియోగాన్ని తట్టుకునేటువంటి శక్తి వారికి అందరికీ కూడా రావాలి అని ప్రార్థన చేస్తూ, సచ్చిదానంద సరస్వతి స్వామివారి కోసం ప్రార్థన చేస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.